పిల్లల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరైవ్ అలైవ్ ఫేజ్ 03లో భాగంగా అయ్యప్ప కూడలి వద్ద విద్యార్థులు యువతతో కలిసి భారీ మానవహారం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని పెద్దపల్లి టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మితిమీరిన వేగం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని సూచించారు. పిల్లల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యతే కాదని సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు పెద్దపల్లి టౌన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పోలీస్ అరైవ్ అలైవ్ 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ప్రోగ్రామ్స్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు సిపి గారు మరియు డీసీపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించే ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ కల్పించడం మరియు మానవహారం ద్వారా ఒక ఓత్ తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి, తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, ఖచ్చితంగా ట్రిపుల్ రైడ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకుండా నడపకూడదని చెప్పేసి, ఎరవేల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మరి సురక్షితంగా వాళ్ళు గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా విస్తృతంగా గ్రామాన్న వార్డ్ వైజ్, పట్టణాల్లో వార్డ్ వైజ్, గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము విలేజ్ కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ కమిటీస్ ఫామ్ చేసి ఆ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఈ